గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలతల మధ్య ఉదయం సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. M&M, బజాజ్ ఆటో, SBI లైఫ్ ఇన్సూరెన్స్, మారుతి సుజుకి, విప్రో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అపోలో హాస్పిటల్, బ్రిటానియా, ONGC, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇవాళ ఏబిఎన్ బిజినెస్ లో మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరాజ గారు. వారిని అడిగి ఇవాళ మార్కెట్ ట్రెండ్ గురించి, అలాగే ఇన్వెస్టర్ల యొక్క సలహాలు సూచనలు తెలుసుకోవడానికి కూడా మీరు ఏమైనా క్వెరీస్ ఉన్నా కూడా ఆయన అడగొచ్చు. సుందరరాజ గారు నమస్తే. నమస్తే సార్, చాలా రోజుల తర్వాత మార్కెట్ సైడ్ వేస్ తర్వాత ఇవాళ కొంచెం హైయెస్ట్ క్లోజింగ్ అయ్యేలాగా కనిపిస్తోంది. సో కారణాలు ఏమై ఉండొచ్చు అంటే? మార్కెట్ మనం చూస్తే కనుక గత 8 వారాలుగా అంటే 2 నెలలుగా చూస్తే కనుక తీవ్రమైన వాలటిలిటీ, తీవ్రమైన హెచ్చుతగ్గులు చూసాము. మార్కెట్ చూస్తే కనుక ఇంచుమించు 22,000 స్థాయి దగ్గర పెద్దగా ఏమీ ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ లేకుండా హై లెవెల్ నుంచి కరెక్షన్ రావడానికి ప్రధానంగా 2 మేజర్ కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి ఇండియన్ ఎకనామిక్ డేటా, అలాగే US ఎకనామిక్ డేటా. ఇండియన్ ఎకనామిక్ డేటా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా వచ్చింది. మనం చూస్తే కనుక డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది. అలాగే మన IIP నెంబర్స్ కూడా బాగానే వచ్చింది. అలాగే ద్రవ్యోల్బణం కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ అప్పర్ లిమిట్ 5.8 నుంచి 5.1కి తగ్గటము, రానున్న రోజుల్లో మరీ కొంచెం ఇంకా ప్రైజెస్ కూడా తగ్గిస్తాము అన్న వార్తలు రావడంతో ఇండియన్ మార్కెట్ ట్రేడింగ్ ఉంది. కానీ ఒక 2 రోజుల క్రితం చూస్తే కనుక అమెరికాలో ఇన్ఫ్లేషన్ చూస్తే కనుక అన్ఎక్స్పెక్టెడ్గా నెగిటివ్ సర్ప్రైజ్ రావడం చూసాము. అక్కడ చూస్తే కనుక వస్తువులు ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం చూస్తే కనుక కొంచెం హై రేట్లో రావడంతో ఒక్కసారిగా మార్కెట్లో ఒక పానిక్ రియాక్షన్ అనేది కనిపించింది. ఎందుకంటే ఈ ఇన్ఫ్లేషన్ అనేది అమెరికాలో టోటల్గా అన్ఎక్స్పెక్టెడ్. కానీ నిన్న అమెరికాలో వచ్చిన డేటా, కీలకమైన రీటైల్ సేల్స్ డేటా చూస్తే కనుక బాగా తగ్గింది రీటైల్ సేల్స్. సో రీటైల్ సేల్స్ తగ్గాయి కాబట్టి ఈసారి అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు ఉన్నట్టుగా మార్కెట్ భావిస్తుంది. ఎందుకంటే సేల్స్ తగ్గినప్పుడు, మనకి వడ్డీ రేట్లు తగ్గినప్పుడు మరింత మనకి రుణాలు, ఆటో లోన్స్ కానీ, హోమ్ లోన్స్ కానీ, అలాగే పర్సనల్ లోన్స్ కానీ, క్రెడిట్ కార్డ్ లోన్స్ అన్ని కూడా కొంచెం తగ్గుతాయి. కాబట్టి మరింత లోన్స్ తీసుకొని మరింత ఖర్చు పెడతారనే ఉద్దేశంతో వడ్డీ రేట్లు తగ్గిస్తారని చెప్పేసి అమెరికాలో భావిస్తున్నారు. సో ఈ డేటా రావడంతో ఒకసారిగా మనకి USAలో మార్కెట్ స్ట్రాంగ్గా రీబౌండ్ అవటము, మనకి మార్కెట్లో కూడా చూస్తే కనుక 8 వారాల కన్సాలిడేషన్ తర్వాత ఇవాళ వారాంతరపు అంటే వీక్లీ క్లోజింగ్ బేసిస్ మీద చూస్తే కనుక టెక్నికల్గా 22,000 పైన బాగా పటిష్టంగా క్లోజ్ అవుతుంది. సో దీన్ని బట్టి చూస్తుంటే మనకి ఆల్మోస్ట్ మార్కెట్ ఇంకా ఒక 1 అవరే ఉంది. ఈ అవర్లో పెద్దగా కరెక్షన్ రాకపోవచ్చు. సో కాబట్టి వీక్లీ బేసిస్ మీద హైయెస్ట్ స్ట్రాంగ్ క్లోజింగ్ ఉంది కాబట్టి 22,000 పైన ఒక బ్రేక్అవుట్ వచ్చినట్టుగా మనం భావించవచ్చు. సో ఓవరాల్గా మార్కెట్ స్టడీగా ఉందనుకోవచ్చు. రైట్ సార్, మీతో మాట్లాడడానికి నాగేశ్వరరావు గారు కాల్ చేశారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నెట్వర్క్ టెక్నాలజీస్, జొమాటో ఓకే, ఈ రేట్లో బయట సార్. మొదటి సార్ మొదటి చెప్పండి. నెట్వేవ్ టెక్నాలజీస్. ఓకే, నెట్వేవ్ టెక్నాలజీస్ జొమాటో ఈ రేట్లో తీసుకోవచ్చని అడిగారు. నెట్వేవ్ చూస్తే కనుక మన లాస్ట్ జూలై, ఆగస్టులో లిస్ట్ అయిన కంపెనీ. లిస్ట్ అయిన తర్వాత స్లోగా 800 రూపాయల నుంచి 1,500 రూపాయల వరకు పెరిగింది. సో హై లెవెల్లో చూస్తే కనుక నెట్వేవ్ టెక్నాలజీస్ చాలా స్ట్రాంగ్ ఉంది. బేసికల్గా చూస్తే కనుక ఈ స్టాక్ చూస్తే కనుక మనకి కంప్యూటింగ్ సొల్యూషన్స్, నెట్వర్క్ సిస్టంలో ఉన్న కంపెనీ. స్టాక్ చూస్తే కనుక ఇంచుమించు 1,500 రూపాయల్లో ఉన్న నెట్వర్క్ టెక్నాలజీస్ బాగా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ ఎర్నింగ్స్ చూస్తే కనుక బాగా ఎర్నింగ్స్ తోటి అలాగే కాంపిటీటర్స్తో పోలిస్తే కనుక స్టాక్ చాలా హై ప్రైస్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే లాస్ట్ 2 క్వార్టర్లో ఒక్కసారి మన కంపెనీ ఫండమెంటల్స్ గమనిస్తే కనుక 5 కోట్ల నుంచి 15-26 కోట్ల వరకు లాభాలు పెరగటం అనేది మనం చూసాము. అందువల్ల మనకి ఈ స్టాక్లో కూడా ఒక మంచి అప్ ట్రెండ్ అనేది కనిపించింది. సో ఫండమెంటల్గా చూస్తే కనుక ఓకే అయినప్పటికీ ఇయర్లీ బేసిస్ మీద ఒక 47 కోట్ల వరకు లాభాలు వచ్చింది. అలాగే మనకి ముఖ్యంగా కంపెనీ చాలా చిన్న కంపెనీ, 11 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ. సో ఇంత చాలా చిన్న కంపెనీ కాబట్టి ఆటోమేటిక్గా షేర్స్ కూడా మార్కెట్లో తక్కువ ఉంటాయి. ఒకవేళ కనుక ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏమైనా స్ట్రాంగ్ హ్యాండ్స్ కనుక ఒక్కసారిగా కొనుగోలు చేస్తే మనకి డిమాండ్ పెరుగుతుంది, సప్లై తక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా షేర్స్ అనేది పెరుగుతుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మేబీ షార్ట్ టర్మ్లో కొంచెం స్పెక్యులేటివ్ అప్ సైడ్ ఫర్దర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్టాక్ కూడా హైయెస్ట్ క్లోజింగ్ చూస్తున్నాము లాస్ట్ 2 వారాలతో పోలిస్తే. కానీ స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి ఇన్వెస్టర్లు కొంచెం హై లెవెల్లో కాషియస్గా తీసుకోవచ్చు. రైట్ సార్, ఆనంద్ గారు కాల్ చేశారు. ఆనంద్ గారు నమస్తే అండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సుందరరావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అది నేను జూబ్లీట్ ఇంగ్రీవ్లో 698 కొన్నాను సార్. ఓకే, జూబ్లీట్ ఇంగ్రీవ్లో. ఓకే. అంటే UPL వచ్చి నా UPL కూడా వాళ్ళ UPL వచ్చి నా 642లో కొన్నాను సార్. UPL
ఓకే, ఈ రెండు స్టాక్స్ ఉంచుకోమంటారా లేకపోతే మూవ్ అయిపోమంటారా వేరే వాటికి? ఓకే. ఫస్ట్ యూపీఎల్ చూస్తే కనుక ఈ స్టాక్ 490 రూపాయల్లో ఉంది. ఈ మధ్య మనకి ఈ ఏడాది చూస్తే కనుక ఫెర్టిలైజర్స్ ఈ సెక్టర్ స్టాక్స్ లో బాగా వీక్నెస్ కనిపిస్తుంది. అలాగే యూపీఎల్ కూడా చూస్తే కనుక 800 రూపాయల నుంచి 500 రూపాయల వరకు పట్టం చూస్తున్నాం. కాకపోతే యూపీఎల్ యునైటెడ్ ఫాస్ఫరస్ చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ ఇండియాలో. అలాగే ఫండమెంటల్ గా కూడా చూస్తే కనుక యూపీఎల్ మనకి బేసికల్ గా ఇంచుమించు 10,000 కోట్ల వరకు సేల్స్ ఉన్న కంపెనీ. అలాగే ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక ఈ క్వార్టర్ అంటే డిసెంబర్ క్వార్టర్ చూస్తే కనుక బాగా డిసప్పాయింట్ అయింది. లాసెస్ కూడా కొంచెం మరింత భారం అయినట్టుగా కనిపిస్తుంది, వైడన్ అయినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే స్టాక్ కూడా ఎక్స్పెన్సివ్ గా ఉంది. అలాగే మనకి ఈ మధ్య రిజల్ట్స్ కూడా లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగా రాలేదు. కాబట్టి నా ఉద్దేశం అయితే యూపీఎల్ ని ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఇన్ఫాక్ట్ ఫెర్టిలైజర్ కెమికల్ స్టాక్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు ప్రస్తుతం. జూబిలెంట్ ఇంగ్రీవియా గురించి అడిగారు. బేసికల్ గా ఫార్మాక్యూటికల్ సెగ్మెంట్ లో ఉన్న కంపెనీ 470 రూపాయలు ఉంది, పెద్ద కంపెనీ. కాకపోతే మిగతా ఫార్మాతో పోలిస్తే జూబిలెంట్ ఇంగ్రీవియా లాస్ట్ 6 months గా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. 500-450 రూపాయల మధ్యన ఊగిసలాటం అనేది మనం చూస్తున్నాం. స్టాక్ ప్రైస్ చూస్తే కనుక పర్వాలేదు, రీజనబుల్ ప్రైస్గా ఉండింది. 36 PE ట్రేడ్ అవుతుంది. అలాగే ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 4-5 క్వార్టర్లు ఫ్లాట్గా ఉంది. 50 కోట్ల నుంచి 58, 57, 39 కోట్లకి మొన్న లాస్ట్ వీక్ వచ్చిన రిజల్ట్స్ చూస్తుంటే పెద్దగా గ్రోత్ లేకపోవడంతో జూబిలెంట్ ఇంగ్రీవియా పెద్దగా పర్లేదు. దీని బదులు నా ఉద్దేశం అయితే ఈ మధ్య కొంచెం ఫార్మా స్టాక్స్లో స్థిరంగా బాగా పటిష్టంగా బాగా తక్కువ PE వాల్యుయేషన్స్లో ఉన్న స్టాక్ని పిక్ చేయటం అనేది నా ఉద్దేశం బెటర్ అనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ రామచంద్ర గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్. టాటా మోటార్స్, టాటా పవర్ సార్. లాంగ్ రన్ లోకి లాంగ్ స్టాండింగ్ రంగానికి ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా? ఇప్పుడు ఎంటర్ అవ్వాలి దాని సార్ లాంగ్ రన్ లో లాంగ్ స్టాండింగ్ లో 2 years. ఓకే, టాటా మోటార్స్, టాటా కెమికల్స్ అడిగినట్టున్నారు. ఓకే, రెండు కూడా చూస్తే కనుక బాగా పెరిగిపోయిన స్టాక్. ఒకటి ఆటోమొబైల్ సెగ్మెంట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్న విషయం అని తెలిసింది. అలాగే టాటా మోటార్స్ ఈ మధ్య వచ్చిన సేల్స్ కూడా మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఒక 2 వారాల క్రితం వచ్చిన రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా రావడం కూడా చూసాం. అందువల్ల రిజల్ట్ వచ్చిన తర్వాత 800 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1000 రూపాయల వరకు టాటా మోటార్స్ పెరిగింది. టాటా మోటార్స్ చూస్తే కనుక ఈ మధ్య వచ్చిన లాంచెస్ కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో ముఖ్యంగా ఎస్యూవీ సెగ్మెంట్ లో ఉన్న వీళ్ళ ప్రోడక్ట్స్ కూడా సక్సెస్ అవడంతో టాటా మోటార్స్ బాగా పెరిగింది. కాకపోతే టెక్నికల్ గా బాగా పెరిగిపోవడం మనం చూస్తున్నాము. అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా 18 times వీళ్ళు ఎర్నింగ్స్ కి ట్రేడ్ అవుతుంది. కాబట్టి చీపర్ లెవెల్స్ లోనే ఉందనుకోవచ్చు. సో మేబీ ఒక కరెక్షన్ లో తీసుకోవచ్చు. టాటా పవర్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ 380 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ లాస్ట్ 6 months గా బాగా పెరిగింది. 1 year గా కంటిన్యూస్ గా పెరుగుతుంది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక బడ్జెట్ లో కూడా మనకి పవర్ సెగ్మెంట్ ఎనర్జీ కూడా ఒక మేజర్ బూస్ట్ కూడా ఇవ్వడం చూస్తున్నాము. ఓకే, ఇంత పెరిగిన తర్వాత రీజనబుల్ వాల్యుయేషన్స్ లో ఉంది. ఈ మధ్య పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే కనుక టాటా మోటార్స్ పవర్ కూడా చూస్తే పర్వాలేదు. 1000 కోట్ల వరకు మనకి లాస్ట్ 2-3 క్వార్టర్లు స్థిరమైన ప్రాఫిట్స్ ఇవ్వడం చూస్తున్నాం. ఓకే, రెండు కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ గౌతమ్ గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకున్నారు అడగండి. ఇది లైక్ IFCI ఒకటి, టాటా స్టీల్ ఒకటి. లైక్ టైం టు ఎంటర్ అయింది. లైక్ IFCI, టాటా స్టీల్. ఓకే, రెండు స్టాక్స్ లో కూడా చూస్తే కనుక ఒక స్వల్ప కరెక్షన్ అనేది కనిపిస్తుంది. IFCI చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 month గా మార్కెట్ రియాక్షన్ లో ఏమాత్రం పార్టిసిపేట్ చేయకుండా 20 రూపాయల నుంచి 70 రూపాయల వరకు పెరిగి ఈ వారం చూస్తే కనుక 14% వరకు సడన్ గా హై లెవెల్ నుంచి ఒక రియాక్షన్ రావడం చూస్తున్నాం. ఒక 4 రోజుల క్రితం వచ్చిన వీళ్ళ రిజల్ట్స్ చూస్తే కనుక అండర్ పెర్ఫార్మ్ చేయడంతో లాస్ట్ 1 week గా IFCI హై నుంచి కరెక్షన్ అవడం చూస్తున్నాం. సో కాబట్టి మనకి ఈ రిజల్ట్ న్యూస్ అయిపోయింది. కాబట్టి నా ఉద్దేశం అయితే IFCI అప్పటికే రిజల్ట్స్ ముందే భారీగా పెరిగిపోయింది. కాబట్టి 3-4 రెట్లు హై లెవెల్ అయితే నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. టాటా స్టీల్ కొనొచ్చని అడిగారు. స్టాక్ కూడా బాగా ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తుంది. లాస్ట్ 1 year గా కూడా బాగా పెరిగింది. ఇన్ఫాక్ట్ మెటల్స్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. అలాగే లాస్ట్ ఒక 1 year గా కూడా చూస్తే కనుక కొంచెం స్లో అండ్ స్టడీగా పెరగడం చూస్తున్నాం. సో నా ఉద్దేశం అయితే కొంచెం బెటర్ వేరే సెగ్మెంట్ ని పిక్ చేయొచ్చు. మేబీ టాటా స్టీల్ కొంచెం పెద్ద కంపెనీ కాబట్టి ఒక కరెక్షన్ లో కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ సుధాకర్ గారు నమస్తే అండి. చెప్పండి సార్, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కళ్యాణ్ జ్యువెలరీ. ఓకే ఓకే, కళ్యాణ్ జ్యువెలరీ గురించా? ఏంటి మీ డౌట్ అందులో?
హెచ్ఐబి కళ్యాణ్ జ్యువెలరీ హోల్డ్ లో పెట్టచ్చు సార్, సెల్ చేయొచ్చు సార్. ఓకే, ఉన్నట్టున్నాయి మీ దగ్గర స్టాక్స్. కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ హై లెవెల్స్ లో 400 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లిస్ట్ అయిన తర్వాత చూస్తే కనుక కళ్యాణ్ జ్యువెలర్స్ ఆల్మోస్ట్ 70 రూపీస్ నుంచి ఈ స్టాక్ 380 రూపాయలు 400 రూపాయల వరకు పెరగటం అనేది మనం చూస్తున్నాం. కళ్యాణ్ జ్యువెలర్స్ చూస్తే కనుక మొన్న థర్డ్ క్వార్టర్ లాస్ రావటం మనం చూసాము. రిజల్ట్ చూస్తే కనుక కొంచెం డిసప్పాయింట్ అయినట్టు కనిపిస్తుంది. కానీ లెండర్స్ దగ్గర వీళ్ళు కొంచెం ఒక సెటిల్మెంట్ హోప్ఫుల్గా ఉన్నట్టుగా ఒక వార్త రావడంతో కళ్యాణ్ జ్యువెలర్స్ అనేది ఈ మధ్యకాలంలో పెరిగింది. బేసికల్గా కళ్యాణ్ జ్యువెలర్స్ చూస్తే కనుక ఓకే, ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక కళ్యాణ్ జ్యువెలర్స్ బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే కాకపోతే స్టాక్ ఆల్రెడీ 70 టైమ్స్ వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవటం అనేది మనం చూస్తున్నాము. అలాగే ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక కళ్యాణ్ జ్యువెలర్స్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మొన్న బాగానే వచ్చింది. డిసెంబర్ క్వార్టర్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 180 కోట్ల వరకు లాభాలు రావడం కూడా మనం చూస్తున్నాం. సో ఓకే, ఓవరాల్గా స్టాక్ కూడా స్టడీగా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కళ్యాణ్ జ్యువెలర్స్ని హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ నారాయణ గారు హైదరాబాద్ నుంచి. నారాయణ గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి, అది 1500 దగ్గర ఇస్తున్నాము. ఇప్పుడు దాన్ని ఇంకా ఉంచుకోవచ్చా లేకపోతే దాన్ని ఓకే, 1750 నుంచి 1300 రూపాయల వరకు తగ్గడం మనం చూసాము. ఈ మధ్య కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసినప్పటికీ ఈ వారం చూస్తే కనుక బ్యాంక్ ఇండెక్స్ అనూహ్యంగా రికవర్ అయ్యి కొంచెం స్ట్రాంగ్ క్లోజింగ్ రావడం బట్టి బహుశా కొంచెం మార్కెట్ కండిషన్స్ బాగుందంటే కనుక బ్యాంక్ ఇండెక్స్ బ్యాంక్ స్టాక్స్ కూడా కొంచెం అవుట్ పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఈ వారం చూస్తే కనుక ఈ లోయర్ రేట్ నుంచి 1360 రూపాయల నుంచి 1420 రూపాయల వరకు కొంచెం స్ట్రాంగ్ రికవరీ కనిపించడంతో 1400 రూపీస్ దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఈ లెవెల్లో చూస్తే కనుక చాలా మంది విశ్లేషకులు కూడా ఈ స్టాక్ కొంచెం ఈ లెవెల్లో రీజనబుల్ గా అట్రాక్టివ్ ఉన్నట్టు అంటున్నారు. కాబట్టి ఎందుకంటే మీకు మిగతా యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, మిగతా బ్యాంక్స్ తో పోలిస్తే 15 టైమ్స్ వీళ్ళ ఎర్నింగ్స్ కి ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం చీపర్ లెవెల్, అట్రాక్టివ్ లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రామ్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇంటిగ్రేషన్ నేను 7 రూపీస్ 10 పైసా కొన్నాను సార్. ఇప్పుడు ఇంకా అది సెల్ చేయడానికి కూడా అవ్వట్లేదు, ఏం చేయాలి సార్? ఇంటిగ్రా ఇంటిగ్రా ఎసెన్షియల్స్. ఓకే, ఇంటిగ్రా ఎసెన్షియల్ చూస్తే కనుక ఇవాళ 2% వరకు పడింది. ఈ స్టాక్ 5 రూపాయల 20 పైసల్లో ఉంది. ఇన్ఫాక్ట్ పెన్నీ స్టాక్ ఉంది. ఈ స్టాక్ బేసికల్గా చూస్తే కనుక పెన్నీ స్టాక్స్లో ఏమవుతుందంటే కొన్నిసార్లు 3 రూపాయలు 5 రూపాయలు తీసుకున్నప్పుడు 10 రూపాయలు అయితే డబుల్ అవుతుంది, 100% రిటర్న్ అవుతుంది ఉద్దేశంతో చాలా మంది ఇన్వెస్టర్లు తీసుకుంటారు. ముఖ్యంగా మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు మనకి ఏ గ్రూప్ మిడ్ క్యాప్స్ అని పెరిగినప్పుడు చాలా మంది చిన్న ఇన్వెస్టర్లు ఇటువంటి చిన్న స్టాక్స్కి కొంచెం అట్రాక్ట్ అవ్వడం అనేది చూస్తాం. బేసికల్గా కొన్నిసార్లు ఏంటంటే మార్కెట్లో కొంచెం న్యూస్ వస్తుంది 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పెరుగుతుందనే ఉద్దేశంతో. కానీ బేసికల్గా ఇంటగ్రా చూస్తే కనుక ఫండమెంటల్ చూస్తే కనుక ఒక మొన్న లాస్ట్ క్వార్టర్ రీసెంట్ క్వార్టర్ చూస్తే ఇంకా 70 లక్షలు ప్రాఫిట్ వచ్చినట్టు కనిపిస్తుంది. సో స్వల్ప ప్రాఫిట్ కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే పెద్దగా న్యూస్లో కూడా పెద్ద ఏమీ కనిపించట్లేదు. సెల్ చేయడానికి లేదు అన్నారు. ఇవాళ ఏమి డౌన్ సైడ్ ఫ్రీజ్ అవ్వలేదండి. బహుశా డౌన్ సైడ్ ఫ్రీజ్ నుంచి మళ్ళీ కొంచెం లాసెస్ కొంచెం రీకూప్ అయినట్టు కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే బేసికల్గా ఫుడ్ రిలేటెడ్ క్లోతింగ్స్, వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్ అన్ని సెగ్మెంట్లో డైవర్సిఫైడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే రిస్క్ ఎలిమెంట్ ఉంది కాబట్టి కొంచెం చిన్న ర్యాలీలో మీరు ఇంటగ్రా ఎసెన్షియల్ ఎగ్జిట్ అవ్వచ్చని నా అభిప్రాయం. నెక్స్ట్ కాలర్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. మహా బ్యాంక్ రెండోది ఏంటి సార్? ఓకే, మీ డౌట్ ఏంటి సార్ అందులో? నమస్తే సార్. అదే ఇప్పుడు మహా బ్యాంక్ ఓకే ఉన్నాయి సార్, ఓకే. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. లాస్ట్ ఒక 4 వారాలుగా మనకి బ్యాంక్ స్టాక్స్ అన్ని వీక్ గా ఉన్నప్పటికీ మహారాష్ట్ర బ్యాంక్ మటుకు 45 రూపాయల నుంచి 70 రూపాయల వరకు పెరిగింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్ గా రావడం చూసాము. Q3 చూస్తే కనుక బ్లాక్ బస్టర్ రిజల్ట్స్ రావడంతో 9 సంవత్సరాల గరిష్ట స్థాయికి ప్రాఫిట్స్ పెరగడంతో మహారాష్ట్ర బ్యాంక్ లో బాగా అప్ ట్రెండ్ కనిపించింది. సో ఈ లెవెల్లో చూస్తే కనుక మనకి స్టాక్ కూడా చూస్తే కనుక 1935లో
స్టార్ట్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్ గానే ఉంది. సో ఓవరాల్ మార్కెట్ కండిషన్స్ కూడా బాగానే ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. ఐఆర్బీ ఇన్ఫ్రా కూడా చూస్తే కనుక 68 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్ కనిపిస్తుంది. ఈ వారం చూస్తే కనుక మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది. మిగతా సెగ్మెంట్స్ లో అన్నితో పోలిస్తే ఇన్ఫ్రా మటుకు అవుట్ పెర్ఫార్మ్ చేస్తుంది. మన బడ్జెట్ లో కూడా చూస్తే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మేజర్ ఇంపటస్ బూస్ట్ ఇవ్వడం కూడా మనం చూస్తాము. రానున్న రోజుల్లో డీకేస్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మోస్ట్ ఎసెన్షియల్ సెగ్మెంట్ అనే విషయం కూడా మనకు తెలిసింది. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఐఆర్బీ ఇన్ఫ్రా కూడా మీరు ప్రస్తుతం అయితే హోల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈక్విటీ, పెద్ద ఈక్విటీ 600 కోట్ల భారీ ఈక్విటీ, దాంట్లో డెట్ ఉన్న విషయం కూడా మనకు తెలిసింది. అఫ్ కోర్స్ అసెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశం అయితే ఓకే ఐఆర్బీ ప్రస్తుతం హోల్డ్ చేసి కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు ప్రాఫిట్ లో ఎగ్జిట్ అవ్వచ్చు అని నా అభిప్రాయం. సార్ నెక్స్ట్ కాలర్ కృష్ణకుమార్ గారు రాజమండ్రి నుంచి. కృష్ణకుమార్ గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకున్నారు అడగండి. కృష్ణకుమార్ గారు నమస్తే అండి. చెప్పండి సార్, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నేను M&M మహీంద్రా ఫీచర్స్ ఫిబ్రవరి 10 దగ్గర అమ్మేశానండి. ఈ నెల వరకు ఉంచుకోవచ్చు సార్, బయటపడాలి ఏమన్నా? ఓకే, అమ్మేశారంటే మీరు షార్ట్ పొజిషన్ తీసుకున్నట్టున్నారు. ఈ లాస్ట్ ఒక 2-3 రోజులుగా చూస్తే కనుక మీరు గమనించారు లేదో, ఒక 3 రోజుల క్రితము M&M మహీంద్రా నుంచి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ రాకముందు పడింది కాబట్టి రిజల్ట్ తర్వాత కూడా పడుతున్న ఉద్దేశంతో మీరు స్పెక్యులేటివ్ పొజిషన్ తీసుకున్నారు. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత లాస్ట్ 3 రోజులుగా చూస్తే కనుక M&M ఆల్మోస్ట్ 10% వరకు ఈ ఏ గ్రూప్ స్టాక్ ఇంచుమించు 200 రూపాయల వరకు భారీగా పెరిగింది. సో మీరు కొంచెం హై లెవెల్లో మీరు ట్యాప్ అయినట్టు కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే పెద్దగా పడకపోవచ్చు. నా ఉద్దేశం అయితే చిన్న డిప్లో మీరు కొంచెం తక్కువ లాస్లో బయట పడటం మంచిదని నా అభిప్రాయం. రైట్. సుందరరాజు గారు, ఈ రిజల్ట్స్ అంటే Q3 రిజల్ట్స్ కూడా దాదాపుగా అన్ని ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో షార్ట్ టర్మ్ మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉంది సార్? ఇవాళ ఇంకా 2 రిజల్ట్స్ ఉన్నాయి. ఒకటి క్రిసిల్, మేజర్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, షాఫ్ట్వేర్ ఇండియా, మేజర్ ఆటోమొబైల్ సంబంధించిన కంపెనీ. బట్ ఆల్మోస్ట్ అన్ని రిజల్ట్స్ ఇవాళతోటి అయిపోయింది అనుకోవచ్చు. ఇప్పుడు చూస్తే కనుక 4000 కంపెనీస్ వరకు ఈ థర్డ్ క్వార్టర్లో, అంటే ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఫలితాలు చూస్తే కనుక మిక్స్డ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ మొన్నటి వరకు చూస్తే కనుక 50 to 55% కంపెనీస్ పాజిటివ్గా వచ్చాయి, 45% వరకు నెగిటివ్గా వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఇవాళ చూస్తే కనుక ఇవాళ డేటా బట్టి చూస్తుంటే కనుక ఆల్మోస్ట్ 50 to 55% కంపెనీస్ నెగిటివ్గా వచ్చాయి, ఒక 45% పాజిటివ్గా వచ్చింది. అంటే 4000 కంపెనీస్లో 1850 కంపెనీస్ నెగిటివ్గా వచ్చాయి, అలాగే 1950 కంపెనీస్ నెగిటివ్గా వచ్చింది, 1850 కంపెనీస్ పాజిటివ్గా వచ్చింది. సో కాబట్టి రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం డిసప్పాయింట్ కనిపించింది లాస్ట్ వాటర్తో పోలిస్తే. బట్ కానీ మనకి ఓవరాల్గా మనకి ముఖ్యంగా మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్, గ్లోబల్ క్యూస్ అన్ని కూడా పాజిటివ్గా ఉంది కాబట్టి, పైగా మనకి అవుట్లుక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఒక ఆప్టిమిస్టిక్గా కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ ఈ మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ మీద మనకి అప్ ట్రెండ్ నడుస్తుంది అనుకోవచ్చు. రైట్. అలాగే సార్, నిన్న ఒకటి విబోర్ స్టీల్ IPO చాలా 299 టైమ్స్ ఓవర్స్ సబ్స్క్రైబ్ అయింది. దాని గురించి ఏం చెప్తారు? విబోర్ స్టీల్ అనేది మనకి ఈ మధ్య కాలంలో ఒక ఇంచుమించు 7-8 కంపెనీలు కనిపిస్తే అందులో 6-7 కంపెనీస్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కి సంబంధించిన కంపెనీ. విబోర్ స్టీల్ చూస్తే కనుక మేజర్ కంపెనీ, ముఖ్యంగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ కి క్యాటర్ చేస్తున్న స్టీల్ అండ్ ఐరన్ పైప్స్ వీటికి సంబంధించిన కంపెనీ విబోర్ స్టీల్. బేసికల్గా ఏమవుతుంటే ఇంత భారీగా IPO సబ్స్క్రిప్షన్ వచ్చినప్పుడు గ్రే మార్కెట్లో కూడా హ్యూజ్ ప్రీమియమ్స్ అని ఉంటుంది. సో 100 రూపాయల స్టాక్కి జనరల్గా ఇంకొక 100 రూపాయలు, 50 రూపాయలు అడిషనల్గా చాలా మంది అన్అఫీషియల్గా ఇవ్వడానికి కూడా సిద్ధపడతారు. కానీ మనకి ఇంత సబ్స్క్రిప్షన్ వచ్చినప్పుడు మనకి లిస్ట్ అయిన తర్వాత కూడా బాగా వాలటైల్గా ఉంటుంది. సో ఒకవేళ అలాట్ అయ్యిందంటే అదృష్టమే, అలాట్ వచ్చినప్పుడు హోల్డ్ చేసుకోవడం మంచిది. రైట్ సార్. నెక్స్ట్ కాల్ హర్నాథ్ గారు కడప నుంచి కాల్ చేశారు. హర్నాథ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకున్నారు? ఓకే, రెండు కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పడింది. కానీ IRFC చూస్తే కనుక ఈ రైల్వే స్టాక్స్ లో మనకి కొంచెం లాస్ట్ 1 or 2 వీక్స్ గా తగ్గడం చూస్తున్నాం. బట్ ఇప్పటికీ చూస్తే కనుక IRFC కొంచెం హై రేట్లో కూడా స్థిరంగా ఉంది. అలాగే సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్లో కూడా చూస్తే కనుక మొన్న రిజల్ట్ రావడం చూసాము. పోస్ట్ రిజల్ట్ తర్వాత ఈ వారం ఇంచుమించు ఒక 20% వరకు పట్టడం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఓకే, ఓవరాల్ గా మనకి రిజల్ట్ తర్వాత కొంచెం కరెక్షన్ రావడం మనం చూసాము. సో మనకి ఒక కొన్ని రోజుల క్రితం చూస్తే కనుక మేజర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కూడా, అంటే $133 మిలియన్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఈ సట్లెజ్ జల్ విద్యా నిగమ్కి రావడం అనేది మనం చూస్తున్నాం. సో వాల్యుయేషన్స్ కూడా అరౌండ్ 55 లెవెల్స్లో ఉంది కాబట్టి కొంచెం SJV అనేది ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. ఓకే, హై లెవెల్లో రెండు కొంచెం ప్రెషర్ కనిపిస్తుంది. బట్ హోల్డ్ చేసి కొంచెం ర్యాలీలో బెడ్ బి షార్ట్ టర్మ్ ఎగ్జిట్ వచ్చు. రెండు పెద్ద కంపెనీస్ కాబట్టి లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు.
రైట్ సార్, నెక్స్ట్ కాలర్ సతీష్ గారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే. అడిగింది సార్, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా దగ్గర ఉంటుంది కదా, ఇంకోటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉండదు కదా, ఈ రెండు లాంగ్ టర్మ్ లో వచ్చా? రైట్. ఒకటి సంజీవిని ఏమన్నారు, ప్యారెంటిల్లా, కన్సైన్ నెరోలాక్. ఓకే, రెండు కూడా పెద్ద కంపెనీసే. ఇందాక హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి అనుకున్నాము, 1400 దగ్గర కొంచెం రీబౌండ్ అవుతుంది, హోల్డ్ చేసుకోవచ్చు. కన్సైన్ నెరోలాక్ చూస్తే కనుక లీడింగ్ పెయింట్ కంపెనీ. పెయింట్స్ చాలా తక్కువ కంపెనీస్ ఉన్నాయి, షాలిమార్, బెర్జర్, ఇండిగో ఈ మధ్య కాలంలో ఏషియన్ పెయింట్స్ ఉండడం అనేది మనం చూస్తున్నాము. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, ఇంకా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. అలాగే మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక కన్సైన్ నెరోలాక్ స్వల్పంగా తగ్గింది, 170 కోట్ల నుంచి 150 కోట్ల వరకు తగ్గడం అనేది మనం చూసాం. సో ఓకే, పెద్ద కంపెనీ కాబట్టి కొంచెం పెయింట్స్ క్వైట్గా ఉన్నాయి. నా ఉద్దేశం అయితే ఓకే, హోల్డ్ చేసుకోవచ్చు నెరోలాక్ పెయింట్స్ కూడా. సార్ అలాగే మనకి ఎగుమతులు చూస్తే 3 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. సో ఆ ఇంపాక్ట్, అది ఎలాంటి ఇండికేషన్, ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉండొచ్చు అండి? ఓకే, ఈ మధ్య చూస్తే కనుక మనకి ఎక్స్పోర్ట్స్ కూడా బాగా పెరగటం అనేది మనం చూస్తున్నాము. అలాగే మేక్ ఇన్ ఇండియా అనే ఒక నినాదంతో మనకి సెంట్రల్ గవర్నమెంట్ రావడంతో మనకి చాలా ప్రోడక్ట్స్ కూడా మన దేశంలో కూడా ఉత్పత్తి చేయటము. అంతేకాకుండా ఇంతవరకు కాకుండా ఈ మధ్య కాలంలో మనం చాలా ప్రోడక్ట్స్ కూడా చూస్తే కనుక మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సో ఓవరాల్గా చూస్తే కనుక ఈ 3 నెలల గరిష్ట స్ట్రైక్ చేరటం కూడా ఒక ఇంపాక్ట్ పాజిటివ్ అంశమే. మన మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ ఒక 6-7 ఇండికేటర్స్ ఉన్నాయి, అందులో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కూడా. దీనివల్ల మనకి రిజర్వ్స్ కూడా మరింత పెరిగే అవకాశం ఉంది, డాలర్ ఇన్ఫ్లో కూడా వస్తుంది కాబట్టి ఓకే, పాజిటివ్ అనుకోవచ్చు. అలాగే సార్, మన గ్లోబల్ మార్కెట్స్లో జపాన్ అండ్ బ్రిటన్ ఈ రెండు కూడా మాంద్యంలోకి జారుతున్నాయి. సో ఆ ఇంపాక్ట్ గ్లోబల్గా ఎట్లా ఉంటుంది, అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కన్నా? ఓకే, ఒక 2 రోజుల క్రితం మనకి బ్రిటన్ దగ్గర నుంచి ద్రవ్యోల్బణం డేటా రావడం చూసాము. ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. బట్ మనకి మోస్ట్లీ అమెరికా అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అలాగే పక్కన ఉన్న చైనా కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. చైనాలో ఈ మధ్యకాలంలో చూస్తే కనుక కొంచెం స్లో డౌన్ కనిపిస్తుంది, బట్ అయినప్పటికీ మన మార్కెట్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే మన ఇండికేటర్స్ అన్ని కూడా యాసిటీస్ పాజిటివ్గా ఉంది కాబట్టి, సో మన ఎకానమీ కూడా స్థిరంగా ఉంది కాబట్టి దాని మీద మార్కెట్ అప్ ట్రెండ్ నడుస్తుంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రాజేష్ అనంతపురం నుంచి కాల్ చేస్తారు. రాజేష్ గారు నమస్తే, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. సార్ ఏంటంటే చెప్పండి, మీ డౌట్ ఏంటి? సార్ 380 రూపీస్ తో కొన్నానండి, హోల్డ్ చేయమంటారా, సేల్ చేయండి? ఓకే, హైయెస్ట్ ప్రైస్ లో తీసుకున్నారు. ఈ మధ్య చూస్తే కనుక RVNL 150 రూపాయల నుంచి 350 రూపాయల వరకు మోర్ దెన్ 100% రిటర్న్ వచ్చిన తర్వాత 350-360లో తీసుకున్నారు. ఆ తర్వాత మనకి రైల్వే బడ్జెట్ రావడము, బడ్జెట్ ముందు కొంచెం కరెక్షన్ రావడం కూడా చూసాము. అలాగే మనకి RVNL చూస్తే కనుక మొన్న రిజల్ట్ రావడం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం సర్ప్రైజ్ నెగిటివ్ రావడంతో ఈ స్టాక్లో కూడా కరెక్షన్ రావడం చూసాం. ఒక 2 రోజుల క్రితం కూడా చూస్తే కనుక రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్కి చూస్తే కనుక $13 మిలియన్ దగ్గర నుంచి ఒక మేజర్ ఆర్డర్స్ కూడా రావడం అనేది మనం చూస్తున్నాం. సో బేసికల్గా రైల్వే స్టాక్స్ అన్ని కూడా బాగానే ఉంది. రానున్న రోజుల్లో కూడా ఈ రైల్వే సెగ్మెంట్ కూడా రిఫార్మ్స్, ఫర్దర్గా మానిటైజేషన్ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే 2003లో స్టార్ట్ అయిన RVNL చూస్తే వాల్యుయేషన్స్ కూడా అరౌండ్ 35-36లో ఉంది కాబట్టి ఓకే, ఉన్న ఉద్దేశం అయితే ప్రస్తుతం హై రేట్లో తీసుకున్నారు, లేట్ ఎంట్రీ తీసుకున్నారు. సరే ఓకే, హోల్డ్ చేయండి ప్రస్తుతం. సుందరయ్య గారు, రిలయన్స్ ఒకటి ఆల్ టైమ్ హై మనం చూసాము. సో రిలయన్స్ షేర్లు అంటే ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలనుకున్నా, లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే? రిలయన్స్ చూస్తే కనుక ఆ మధ్య 2000-2100 దగ్గర చాలా కాలం కన్సాలిడేషన్ అయింది. ఆ తర్వాత మనకి జియో కానీ అలాగే రిలయన్స్ దగ్గర ఒక భారీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్స్, పెట్టుబడులు, వీళ్ళు సోలార్ ఎనర్జీలో అలాగే పవర్ సెగ్మెంట్లో ఎంటర్ అవుతున్న వార్తలు రావడంతో భారీగా పెరగటం అనేది చూసాం. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 2000 నుంచి 3000 స్థాయికి, అందులోనూ ఒక ఏ గ్రూప్ మార్కెట్ లీడర్ హెవీ వెయిట్ స్టాక్ కాబట్టి నా ఉద్దేశం అయితే అయితే హోల్డ్ చేయొచ్చు, కానీ హై లెవెల్ అయితే నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు అనిపిస్తుంది. పైగా ఈ మధ్య ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్లో ఉన్నారు, అలాగే ఈ మధ్య డిస్నీ తోటి అలాగే టాటా ప్లే వీటితో కూడా వీళ్ళు కొంచెం టైఅప్ అవుతున్నట్టు కూడా కనిపిస్తుంది. రైట్ సార్, నెక్స్ట్ కాల్ శ్రీకాంత్ కాల్ చేశారు కాకినాడ నుంచి. శ్రీకాంత్ గారు నమస్తే అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, ఏ స్టాక్ అండి?
బలరాం చిన్ని అండి, షుగర్ స్టాక్. బలరాంపూర్ చిన్ని. ఓకే, బలరాంపూర్ చిమ్ని అండి, మీరు కోడ్లో చెప్తున్నారు. ఓకే, షుగర్ స్టాక్స్లో కూడా పెద్దగా ఏమీ మూమెంట్ లేదు, 375 రూపాయల్లో ఉంది. ఈ స్టాక్ చూస్తే కనుక షుగర్ స్టాక్స్ అన్నింటిలోనూ చీపెస్ట్ వాల్యుయేషన్స్లో ఉన్నప్పటికీ లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక బలరాంపూర్ చిమ్నీలో ఏం పెద్ద మూమెంట్ అయితే కనిపించట్లేదు, ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. మనకి షుగర్ స్టాక్స్ చూస్తే కనుక మన ప్రాఫిట్స్ అనేది జనరల్గా చాలా గెస్ట్ చేయటం అనేది కష్టం ఉంది. ఇదే లాస్ట్ ఇయర్ చూస్తే కనుక 350 కోట్ల నుంచి 166 కోట్లు 90 కోట్లకి పట్టంతో బలరాంపూర్ చిమ్నీలో కూడా ఒక రియాక్షన్ అనేది కనిపించింది. కాకపోతే చిన్న ఈక్విటీ కంపెనీ, 20 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ, దాంట్లో డెట్ కూడా కొంచెం 550 కోట్ల వరకు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ చూస్తే కనుక 18 కోట్ల నుంచి డెట్ కూడా బాగా తగ్గించుకోవడం అనేది మనం చూస్తున్నాం. సో నా ఉద్దేశం అయితే ప్రస్తుతం హోల్డ్ చేసి అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న సెగ్మెంట్ కాబట్టి కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అయ్యి కొంచెం ఫాస్ట్ మూవింగ్ సెక్టర్లోకి